తన అక్రమ సంబంధానికి అడ్డువస్తుందని 2 ఏళ్ల చిన్నారిని ఓ కసాయి తల్లి కడతెర్చింది. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. గుంటూరు జిల్లాలో హత్య చేసి మెదక్ జిల్లాలో పూడ్చిపెట్టింది. కొన్ని వారాల పాటు తప్పించుకు తిరుగుతున్న ఈ జంట ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. దీంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంతకీ ఈ కసాయి తల్లిని పట్టుకోవడానికి పోలీసులకు 3 నెలలు ఎందుకు పట్టింది? చివరికి ఆమెను ఎలా పట్టుకోగలిగారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. శివంపల్లి మండలం శభాష్పల్లి గ్రామానికి చెందిన బంటు మమతకు 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం వడ్డెపల్లికి చెందిన భాస్కర్తో వివాహం జరిపించారు పెద్దలు. మమత భాస్కర్ దంపతులకు కూతురు తనుశ్రీ, కుమారుడు చరణ్ ఉన్నారు. శభాష్పల్లి గ్రామానికి చెందిన మమత ఇంటి పక్కనే ఉన్న ఫయాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడితో మమతకు పరిచయం ఏర్పడింది. అది క్రమేపీ అక్రమ సంబంధంగా మారింది. ఏడాది మార్చి నెలలో మమత ఫయాజ్తో కలిసి పరారయ్యింది. అత్తగారిల్లైన వద్దెపల్లి నుండి మమతను తీసుకుని ఫయాజ్ లేచిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు రాయపోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు హైదరాబాద్లో ఉంటున్నట్టు గుర్తించారు. మమతకు పెద్దల సమక్షంలో నచ్చజెప్పి అత్తగారింటికి పంపించారు. అత్తగారింటికి వచ్చిన మమత కుదురుగా ఉండలేకపోయింది. అక్కడి నుండి పలుమార్లు పుట్టింటికి వెళ్లి రావడం చేస్తోంది. భర్తను వదిలిపెట్టి తన ప్రియుడు ఫయాజ్కు దగ్గర కావాలని మరోసారి ప్రయత్నించింది. ఈ ఏడాది మే నెల 21వ తేదీన మరోసారి పరారయ్యింది. కూతురు తనుశ్రీతో కలిసి పుట్టినిల్లు శభాష్పల్లి నుండి వెళ్లిపోయింది. ఫయాజ్తో కలిసి వెళ్లిపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ నరేందర్ గౌడ్ వివరించారు. సెప్టెంబర్ 12వ తేదీన మమత ఆచూకీ దొరికింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో పోలీసులకు దొరకడంతో వారిద్దరిని అదుపులో తీసుకున్నారు. శివంపేట పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తోందని 2 ఏళ్ల చిన్నారి తనుశ్రీని చంపినట్టు విచారణలో తేలింది. జూన్ 7వ తేదీన నరసరావుపేటలో హత్య చేసి అక్కడి నుండి బైక్పై శభాష్పల్లి గ్రామ శివార్లో ఉన్న కాలువ పక్కనే ఉన్న గుండు దగ్గర గుంత తీసి పూడ్చిపెట్టినట్టు నిందితులిద్దరు వెల్లడించారు. కసాయి తల్లి మమత, ఆమె ప్రియుడు ఫయాజ్ చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలానికి డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగకృష్ణ, ఎస్ఐ మధుకర్ రెడ్డి తన సిబ్బందితో సహా వెళ్లారు. నిందితులిద్దరూ పాపను పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపించారు. గుంతలో పాతిపెట్టిన చిన్నారిని బయటికి తీయించారు పోలీసులు. నర్సరావుపేట డాక్టర్ నవీన్, తహసీల్దార్ కమలాద్రి సమక్షంలో పోస్టు మార్టం నిర్వహించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. గత 3 నెలలుగా మమత కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని డీఎస్పీ తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుల జాడ తెలిసిందని, వారిని అదుపులో తీసుకుని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు డీఎస్పీ వివరించారు. వీరిద్దరూ నేరం చేసినట్టు నిర్ధారించుకున్న తర్వాత మరింత వేగవంతంగా విచారణ చేయడంతో గత జూన్ 7న చిన్నారిని చంపినట్టు వీరిద్దరు ఒప్పుకున్నట్టు డీఎస్పీ నరేందర్ తెలిపారు. శివంపేట మండలము శభాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అని చెప్పేసి గత మే నెలలో కూతురు మమత, ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయిండ్రు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం. అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శభాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్ళయి రాయపోలు గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపోలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడ నుంచి కూడా గత మార్చ్ నెలలో అక్కడ నుంచి కూడా ఈ ఫయాజ్ అని శభాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది. తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేలో ఎలోప్ అయినట్లు మాకు సమాచారం అందింది. వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము. గత 3 నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తూప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా మాకేంటంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళని ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. కానీ వాళ్ళు ఇద్దరు ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు. పాప ఎక్కడ పోయింది, తర్వాత తనుశ్రీ అమ్మాయి 2 సంవత్సరాల పాప ఎటు పోయిందంటే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం జరిగింది. అనుమానంతో వాళ్ళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డు ఉందని చెప్పేసి, అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ 7th నాడు 7వ తారీఖు నాడు
ఇక్కడికి పాపతో పాటు వస్తూ ఆమెను హత్య చేసినారు. గత 2 నెలలుగా విపరీతంగా వర్షాలు పడిన కారణంగా గుంతలో ఉన్న శవం పూర్తిగా కుళ్లిపోయిందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. తర్వాత గొంతు నులిమి హత్య చేసి ఇక్కడనే శభాష్పల్లి ఈ ఏదైతే పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్, తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, తర్వాత తహసీల్దార్ గారు, శివంపేట తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఇవాళ దీన్ని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది. గత 3 నెలల నుంచి ఉండడం వల్ల, గత 2 నెలల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల శవం పూర్తిగా కులిపోయిన పరిస్థితిలో ఉంది. ఇది కేవలం ఏంటంటే తమకు పాప అడ్డు వస్తుంది, తమ సంబంధానికి అడ్డు వస్తుంది, పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్లుంది. ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా, ఎటు పోయినారు, ఎక్కడ పోయినారు అని పూర్తి మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది. సో ఈ కేసుని వెలికి తీయడంలో అంటే బాగా కృషి చేసిన శివంపేట ఎస్ఐ, తర్వాత తూప్రాన్ సిఐ గారు, వాళ్ళ టీంని కూడా మేము అభినందిస్తున్నాము. వీళ్ళను అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని మీ అందరి ముఖంగా చెబుతున్నాను. థ్యాంక్ యూ.